హాయ్ అండి 100 డేస్ ఛాలెంజ్లో భాగంగా ఈరోజు అయితే డే 39. సో ఈరోజు కూడా మనం ప్రాఫిట్లోనే క్లోజ్ చేసాము. ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాం ఏంటి అనేది మనం డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ నిఫ్టీ 50 చార్ట్ని ఓపెన్ చేసి చూస్తే ఆప్షన్ చైన్లో చూస్తే మనకి బోత్ సైడ్స్ మనకి చేంజ్ అవుతూనే ఉంది. ఓఐ అనేది స్టేబుల్గా ఎక్కువగా ఒకటే సైడ్ అయితే లేదు. సో మనకి ఓఐ చేంజ్ ఎక్కువగా ఉంది, కానీ మనకి కాల్ సైడ్స్ ఎక్కువగా రైడ్ అయి ఉన్నాయి కాబట్టి ఏమైనా డౌన్ఫాల్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. చూడండి 2 డేస్ నుంచి బ్రేక్అవుట్ కాలేదు కదా 24,960 లెవెల్. ఈరోజు బ్రేక్ అయ్యాక చూసారా ఎంత మంచి మూమెంటం అనేది మనం గమనించాము. సో S1 వరకు వచ్చేసింది. సో ఇది నెక్స్ట్ సపోర్ట్ 24,783 దగ్గర అయితే ఉంది. చూడాలి అంతవరకు ఫాల్ వస్తుందా లేదా. ఇంకా 150 పాయింట్స్ ఫాల్ అయితే ఉంది. ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ఐఎమ్ నాట్ ఎ సెబీ రిజిస్టర్డ్ పర్సన్. సో ఫస్ట్ నేను ఎంట్రీ తీసుకున్న స్టాక్ వచ్చేసి కోఫోస్ స్టాక్లో కూడా నేను సెకండ్ క్యాండిల్లోనే ఎంట్రీ అనేది తీసుకున్నాను. ఎగ్జాక్ట్గా R1 వరకు టార్గెట్ని ప్లేస్ చేసుకున్నాను. అండ్ అదే క్యాండిల్లోనే టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. ఇంకా తర్వాత అంతా ఫాల్ వస్తూ ఉంది. బట్ ఇది ఇక్కడ నుంచి మొమెంటం స్టార్ట్ అయిందంటే 8,534 అనేది ఒక రెసిస్టెన్స్ ఉంది. అది క్రాస్ అయింది అని అంటే 8,600 వరకు కూడా మొమెంటం అయితే వస్తుంది. ఈరోజు నార్మల్ ఎంత ఫాల్ అవుతున్నా ఐటీ షేర్స్ అనేవి మనకి ఐటీ సెక్టర్ సంబంధించిన స్టాక్స్ అనేవి బుల్లిష్గా ఉన్నాయి. సో ఈరోజు డిక్సన్ స్టాక్ రిజల్ట్స్ అనేవి పోస్ట్ చేయబోతుంది. నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేశాను మార్నింగ్. సో అందుకే చూడండి సడన్గా మొమెంటం అనేది వస్తుంది. 9 EMA సపోర్ట్ తీసుకున్నప్పుడు క్యాండిల్ చూసారా ఎంత హ్యూజ్గా ఫామ్ అయిందో. సో ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఉంది. ఇది 17,045 లెవెల్ క్రాస్ అయిందంటే మంచి మొమెంటం కూడా డిక్సన్ స్టాక్లో చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇలా చూస్తే స్టాక్స్ అన్నీ కూడా ఈరోజు నెగిటివ్గా ఉన్నాయి. ఐటీ సెక్టర్ స్టాక్స్ అండ్ ఇండస్ట్రీకి సంబంధించిన స్టాక్స్ అనేవి ఈరోజు బులిష్గా ఉన్నాయి. అండ్ స్టీల్ JSW స్టీల్ స్టాక్ కూడా ఈరోజు బులిష్గా ఉంది. అండ్ DLF కూడా ఈరోజు రిజల్ట్స్ని పోస్ట్ చేయబోతుంది. సో నేను సెకండ్ ఎంట్రీ తీసుకున్న స్టాక్ వచ్చేసి DLF స్టాక్. సెకండ్ క్యాండిల్లో ఎంట్రీ తీసుకున్నాను. ఇమీడియట్ థర్డ్ క్యాండిల్లోనే నా టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. అండ్ ఓన్లీ నేను దీంట్లో 1.5 పాయింట్ మాత్రమే బుక్ చేసుకున్నాను. బికాజ్ 1 పాయింట్ మూవ్కి 825 రూపీస్ అనేది DLF మనకి వస్తుంది 1 పాయింట్ మూవ్కి. సో ఎక్కువగా రిస్క్ తీసుకోకుండా ఓన్లీ 1.5 పాయింట్ని మాత్రమే బుక్ చేసుకున్నాను. అండ్ కోఫోజ్లో 75 రూపీస్ దానికి వస్తుంది. సో అది కూడా ఒక 40 పాయింట్స్ ఏమో బుక్ చేసుకున్నాను. సో అంతే. DLF స్టాక్ చూస్తే మనకి ఒక 200 మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసుకొని మొమెంటం వస్తుంది. ఇది 800 వరకు పోయే ఛాన్సెస్ కూడా మనకి ఉన్నాయి. సో నెక్స్ట్ రెసిస్టెన్స్ 800 వరకు అయితే ఉంది. ఇది కన్సాలిడేషన్లో 700 వరకు నాన్ స్టాప్గా ఒకటే రేంజ్లోనే ఉండిపోయింది. రేంజ్ బౌండ్ క్రాస్ అయ్యాక మంచి మొమెంటం అయితే మనం DLF స్టాక్లో చూసేస్తున్నాం. సో ఇలా ఈరోజు నేను తీసుకున్న 2 స్టాక్స్ అయితే ఇవే. అండ్ మనకి ఈరోజు ఐటీ సెక్టార్ కొంచెం బుల్లిష్గా అయితే ఉంది మిగతా వాటికన్నా పోలిస్తే. మీరు అబ్జర్వేషన్ చేస్తే ఈరోజు బ్యాంకింగ్ సెక్టార్ కూడా బేరిష్గా ఉంది. అండ్ నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్ చాలా వరకు కూడా బేరిష్గానే ఉన్నాయి. సో ఇది L&T స్టాక్ మాత్రం బుల్లిష్గానే ఉంది. సో 2,546 రూపీస్ అనేది నాకు ఈరోజు వచ్చిన ప్రాఫిట్. ఇంకా అంతే. హోల్డింగ్స్లోంచి నేను యాక్సిస్ బ్యాంక్ అయితే దాన్ని ఎగ్జిట్ అయితే అయిపోయాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ and subscribe to my channel.